హాయ్! అందరూ ఎలా ఉన్నారు? 4 ఇయర్స్ బ్యాక్ నేను ఈ ఛానల్‌ని హెల్త్ రిలేటెడ్ ఒక టైప్ ఆఫ్ రెవల్యూషన్‌ని క్రియేట్ చేద్దాము. ఒక టైప్ ఆఫ్ అవేర్‌నెస్‌ని క్రియేట్ చేద్దాము ఆడియన్స్‌లో అని స్టార్ట్ చేశాను. బట్ స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలు చిన్నగా ఉండడం చేత నాకు కొంచెం పర్సనల్ స్పేస్ ఎక్కువ కావాలి అని అనిపించి నేను కొంచెం టైం తీసుకున్నాను. సో, ఇప్పుడు మళ్ళీ వచ్చాను విత్ సమ్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎక్సర్సైజెస్ కానీ, యోగా ఆసనాస్ కానీ, మినిమమ్ వార్మప్స్ కానీ, ఇవి చేసుకోవడం వల్ల మన డే టు డే లైఫ్‌లో మన హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫర్ విమెన్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ నాన్ వర్కింగ్, జాబ్స్ చేసే వాళ్ళైనా సరే, జాబ్స్ చేయని వాళ్ళైనా, హౌస్ వైఫ్స్ అయినా సరే, హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఎంత కీ రోల్ ప్లేస్ చేస్తుంది ప్రతి ఒక్క విమెన్ లైఫ్‌లో అనేది అవేర్‌నెస్ చేద్దాము అని అనుకున్నాను. సో, డైలీ ఇలా మినిమమ్ ఎక్సర్సైజెస్ అండ్ యోగా చేసుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ అండ్ ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఫుడ్ ఏం తీసుకున్నా, ఎలా తీసుకున్నా మినిమమ్ మూవ్‌మెంట్ ఆఫ్ ద బాడీ లేకపోవడం వల్ల మన హార్మోన్స్ అనేవి అస్తవ్యస్తంగా మారిపోతాయన్నమాట. సో, నేను ఇప్పుడు ఆహ్, అందరూ చేస్తారు లైక్ 21 డేస్ ఛాలెంజ్, 100 డేస్ ఛాలెంజ్ అలా. నేను అనుకున్నదేంటంటే ఆహ్, లెట్స్ హిట్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ గోల్. 1000 డేస్ అలా టార్గెట్ పెట్టుకొని చేద్దాము అని అనుకుంటున్నాను. చూద్దాం ఇది ఎంతవరకు ఎళ్తుందో. బికాజ్ మన ఎవ్రీ డే ఒకేలా ఉండదు కదా! మన డే టు డే లైఫ్ ఎలా ఉంటుందో మనకి తెలీదు. ఎస్పెషల్లీ మనకి చిన్న పిల్లలున్నప్పుడు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ, ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వీ హావ్ టు టేక్ ఎ బ్రేక్. సో, అపార్ట్ ఫ్రమ్ థట్ అది ఎక్సెప్షన్ అనమాట. అలా కాకుండా ఏమీ మనకి ఇష్యూస్ లేవు అన్నప్పుడు మనము ఎంతవరకు మన బాడీని హిట్ చేయగలుగుతున్నాము అనేది మన మెయిన్ టార్గెట్. ప్రతి ఒక్కరు చేసుకుంటే మంచిది. బట్ అలా అని మీరు ఖచ్చితంగా నేనెలా చేస్తే అలా చెయ్యాలి అనేది చెప్పట్లేదు. ఇట్ డిపెండ్స్ అనమాట. మన బాడీ ఎంతవరకి మనకి కోఆపరేట్ చేస్తే, ఎంత సహకరిస్తే అంత చేసుకోగలిగితే ఇట్స్ ఆఫ్ యూజ్ అనమాట. యాక్చువల్‌గా నేను మా మదర్ హెల్త్ ఇష్యూ ట్రిగ్గర్ అయినప్పుడు ఐ వాజ్ నాట్ దట్ ఓవర్ వెయిట్. నేనంత ఓవర్ వెయిట్ ఏమీ లేనప్పుడు. బట్ స్లోలీ గ్రాడ్యువల్లీ ఏమైపోతదంటే మనకి తెలియకుండానే స్ట్రెస్ ట్రిగ్గర్స్ ఎ లాట్. స్ట్రెస్ అంతా చేసేదంతా స్ట్రెస్ అండి. మనము మన బ్రెయిన్‌కి ఎంత స్ట్రెస్ ఇస్తున్నాము, మన హెల్త్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెస్ దట్ వి టేక్. ఎస్పెషల్లీ చిన్న పిల్లలున్నప్పుడు, ఇన్‌లాస్ సపోర్ట్ లేకపోవడం వల్లనో, జాబ్స్ చేయడం వల్లనో, లేక హస్బెండ్స్ సపోర్ట్ లేకపోవడం వల్లనో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ విమెన్ సఫరింగ్ ఎ లాట్ అండ్ గోయింగ్ త్రూ ఎ లాట్. సో, నాకు ఎస్పెషల్లీ మా మదర్ హెల్త్ నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది. బికాజ్ ఐ వాస్ వెరీ అటాచ్డ్. అంటే ఆహ్, నాకు జాబ్ చేసేటప్పుడు కానీ, మ్యారేజ్ అయ్యాక అయినా సరే, నాకు మా మదర్ చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. అండ్ ఐ వాస్ వెరీ అటాచ్డ్ టు హర్ అనమాట. సో, నాకు ఎప్పుడైతే మా అమ్మకి హెల్త్ ఇంపాక్ట్ అయిపోయిందో, నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాననమాట. బోత్ ఫిజికల్లీ అండ్ మెంటలీ. పిల్లలు చిన్నగా అయిపోవడం వల్ల చేత అండ్ ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ వల్ల. సో, ఆ స్ట్రెస్ ఏమైపోయిందంటే నాకు తెలియకుండానే మై బాడీ వాజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. నా బాడీ నా కంట్రోల్‌లో లేకపోయేదనమాట. నేనేం తింటున్నాను, ఎంత తింటున్నాను, ఇదంతా నా కంట్రోల్‌లోనే లేకోకుండా అయిపోయింది. ఒకానొక టైంలో నేను రియలైజ్ అయ్యి, అమ్మో! నేనేంటి ఇంత ఫుడ్ ఇంటేక్ ఉంది. వెరాజ్ క్యాలరీస్ బర్న్‌ఔట్ అనేది ఏమీ లేదు. బికాజ్ ఐ వాజ్ ఆన్ ఎంఎల్. నేను నా మెటర్నిటీ లీవ్‌లో ఉన్నప్పుడు, ఇదంతా ఉన్నప్పుడు మనకి వర్క్ ఏమీ ఉండదు. సో, చేసేది ఏమీ ఉండనప్పుడు ఆబ్వియస్లీ మనము ఓ ఫుడ్ ఓవర్ ఇంటేక్ చేయడం వల్ల ఆబ్వియస్లీ మనకి క్యాలరీస్ ఇంటేక్ పెరిగిపోయి ఓవర్ వెయిట్ అయిపోతామనమాట. సో, అలా. నేను రియలైజ్ అయ్యి ఓకే. ఫుడ్ కంట్రోల్ చేసినప్పటికీ కూడా మన బ్రెయిన్ ఆల్ ఆఫ్ సడెన్ ఏ చేంజ్‌ని యాక్సెప్ట్ చెయ్యదు. ఇట్ టేక్స్ లాట్ అండ్ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. మోర్ ఓవర్ నాకు ఈ గ్యాప్‌లో లైక్ బల్క్ యూరిట్ యుటరస్ కూడా వచ్చింది.